ఏంటి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందట, మళ్ళీ సీజేపీ తరహా ఉద్యమమట, రాష్ట్రంలో కూడా యువతంతా బయటకు వస్తున్నారు, రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతున్నారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా. ఏంటి అసలు ఏం ఆలోచన జగన్మోహన్ రెడ్డిది? ఉన్నట్టుండి యువత మీదకి ప్రేమ పుట్టుకు రావడం అనేది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. దొంగలు పడ్డ 6 నెలలు అన్నట్టుగా సిజేపీ అంటే అది కాక్రోచ్ పార్టీ కాదు సార్, అది కాంగ్రెస్ జాయింట్ ప్రొటెస్టెడ్ పార్టీ. ఏదైతే అక్కడ అల్లర్లు విద్రోహ శక్తులతో, జాతీయ విద్రోహ శక్తులతో కలిసి వాళ్ళు చేసినటువంటి అరాచకం. కానీ ఇక్కడ వేరు సార్. ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకుంటూ మాది కూటమి ప్రభుత్వం, మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతాం సార్, మేము పారిపోయే వ్యక్తులం కాదు. వచ్చిన ఏడాదిలోనే డిఎస్సీని నిర్వహించి 16,347 మందికి మరి డిఎస్సీ ద్వారా ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళకు మేము చేయూతనివ్వటం జరిగింది సార్. మరి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఒక్కసారి కూడా 0, డిఎస్సీ నిర్వహణ 0 అసలు ఒకటి కూడా చేయకుండా చేసి పారదర్శకతో మేము అధికారులు దానికి క్లీన్ చిట్ ఇచ్చారు. కోర్టులు కూడా చెప్పాయి. వీళ్ళ ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో వెళ్ళి హైకోర్టులో కోర్టుకు వేయటం, అక్కడ హైకోర్టులు చివాట్లు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి సార్. అసలు ఒక పక్క అంత చక్కగా ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక పారదర్శకతతో ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చామో ఆ మాటలన్నీ నిలబెట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. మరి ఆయన డిఎస్సి నిర్వహిస్తానన్నాడు, మద్యాన్ని నిషేధిస్తానన్నాడు, అట్టయితే నేను ఓటుకు వస్తానన్నాడు. మీకు అన్ని తెలిసిందే. ఇక రోజు చెప్పుకునే పోయే భాగవతం ప్రజలందరికీ తెలిసిందే. ఒక్కటి కూడా నిర్వహించకుండా లిక్కర్ స్కాములు ఎందుకంటే సార్, లిక్కర్ స్కాములు 1000 కోట్లు ఎవరు దోచారో అది కూడా మరి చర్చిద్దామంటే మరి రెడీ సార్, వాళ్ళు రెడీగా ఉంటారేమో. స్కిల్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఫైబర్ గ్రిడ్, ఏ అంశమైనా సరే రెడీ సార్. ఎందుకంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి వెళ్తున్నటువంటి ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ప్రభుత్వము, చాలా శరవేగంగా ముందుకెళ్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5 ఏళ్ళు కూడా ఒక్కసారి నిర్వహించలేదు. ఇప్పుడు ఏదో 4 కలిసి దిగి ఒక ఫోటోలు దిగడం ఒక డ్రామా లాగా అనిపిస్తుంది తప్పితే వీళ్ళకి యువత మీద ఎటువంటి ప్రేమ లేదు. మీరు అన్నట్టు ఇందాక చాలా మందిని ఉద్యోగాన్ని తీసివేయడం కూడా జరిగింది అప్పట్లో. ఇవన్నీ కూడా ఎందుకంటే డిఎస్సి నిర్వహణ చేస్తే మరి ఎంతో మంది వాలంటీర్ వ్యవస్థ నాశనం అయిపోతుందనే ఒక ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదో మళ్ళా దీని ఏదో అంటే అదేనా, నిజమేనా మీరు అనేది? అంటే రాష్ట్రంలో డిఎస్సి అప్పుడు నిర్వహిస్తే కనుక ఈ వాలంటీర్లు అంతా వెళ్ళిపోతారు, మనకి ఎవరు దొరకరనే పార్టీకి? అది తప్పు సార్. ఎందుకంటే 98% ఇవాళ డిఎస్సి ద్వారా ఉద్యోగాలు చేసుకుంటున్నారు సార్. వాళ్ళని అడగమనండి. 2% మంది కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. నేను ఇప్పుడు అనట్లేదు సార్, ఇప్పుడు అనట్లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తే ఉద్యోగాలు, గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తే వాలంటీర్లు ఎవరు ఉండరు కదా. ఉన్నత చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువుకొని చదువుల పేరు మీద వాటికి వాలంటీర్ పోస్ట్కి రిజైన్ చేసి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కదా. అందుకేనా ఇయ్యంది అని? వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి అవకాశవాద రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టింది పేరు సార్. అసలు యాక్చువల్గా అయితే ఇప్పుడు డిఎస్సి మీద లోకేష్ గారు రాజీనామా చేయటం కాదు సార్, 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోవడం వల్ల అసలు వైసీపీ పార్టీని వాళ్ళు డిటైన్ చేయగలుగుతారా అని నేను వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా సార్ ఈ సందర్భంగా నేను. ఎందుకంటే సార్ 200 డిఎస్సిని నిర్వహించాలని వాళ్ళకి ఇంత ప్రేమ ఉంటే మరి 240 కేసులు అంటే అభివృద్ధి జరగనీయరు, ఉద్యోగ పరీక్షలు రాయనీయరు, పెద్దానికి అడ్డుకుంటారు, కోర్టులో కూడా నిలబడలేరు. అందుకే పరీక్షలు జరిగాయి సార్, చక్కగా పరీక్షలు జరిగాయి. వైసీపీకి న్యాయం మీద ఉద్యోగం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆటంకాలు కలిగించటం, డిస్టర్బ్ చేయటం. ఇది తప్పితే వాళ్ళు అభివృద్ధి మీద ధ్యాస లేదు, ప్రజల సంక్షేమం మీద కూడా ధ్యాస లేదు సార్. రైట్ సార్, ఒక్కసారి మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్, మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, డిఎస్సికి నీట్కు కలుపుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. సో